హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. గరుడ పురాణం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. హరి ఓం. వ్యాస భగవానుడికి నమస్కారములు, మా గురుదేవులకు నమస్కారం. ఇక గరుడ పురాణంలో నేటి రోజు ధ్రువవంశం గురించి, దక్ష సంతతి గురించి ఆచారకాండలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇక శివాది దేవతల్లారా, ఉత్తానపాదునికి 2 భార్యలు. ఒక ఆమె సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు అనేటువంటి వారు జన్మించారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైనటువంటి ఆ జనార్దుని ఆరాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇక ఆ తర్వాత పెద్ద కాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలు నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచిపోయాడు ఆ కుమారుడు. ఇక ధ్రువుని కొడుకైనటువంటి క్లిష్టుడు ఆ తర్వాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బరి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఇక ఈ వేణుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరబోతు, మహర్షులను పూజ్యులను కూడా దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండటంతో మరో దారి లేక మహర్షులంతా కూడా కుశాఘాతాలతో వారిని చంపివేసే ప్రయత్నం చేసి వారిని హతమార్చారు. రాజ్యం అరాచకం కాకుండా విష్ణుమానసపుత్రుని కోసం ప్రయత్నాలు చేయసాగగా ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనేటువంటి భావంతో నిషేధ అనేటువంటి శబ్దం వల్ల అతన్ని నిషాదుడు అనేటువంటి పేరుతో స్థిరపడిపోయారు. అనంతర కాలంలో అతడు కొండల మీదకి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తన తపశ్శక్తి వల్ల శ్రీహరిని జపం చేయగా ఆ వేరుని కుడి చేతిని మదించగా అందునుండి విష్ణువే పృథు అనేటువంటి నామంతో ఆవిర్భవించి ఆయన ప్రజాసురంజకమైనటువంటి పరిపాలన చేయటమే కాక వారి కోసం పృథ్వీని పితికి సమస్త ద్రవ్యాలను కూడా రాబట్టి ప్రజల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు ఆ శ్రీమన్నారాయణుడు. పృథువు తర్వాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిల వలన సముద్రపుత్రి అయినటువంటి సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ కూడా ప్రాచేతస అనేటువంటి పేరుతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులైనటువంటి ప్రజలను కాపాడటం, తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాది అయినటువంటి మారీషుడు అనేటువంటి దివ్యాసురుని భార్యగా పొందారు. శివుని చేత శపించబడగా దక్షుడు ఈ మారీషికే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు. కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేకపోయారు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువ దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైనటువంటి ఆసక్తి అనేటువంటి సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కానీ వారంతా నారద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముక్తులై పృథ్వీ యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మళ్ళీ తిరిగి రాలేదు. ఇక దక్షుడు మరల 1000 మంది పుత్రులను కని సృష్టికి కొనసాగించాడు. వారు శబలాశ్వ అనేటువంటి నామంతో ప్రసిద్ధులై, కానీ వారు నారదుని యొక్క బోధనలు విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడికి కోపం పట్టలేక ఇంతమంది సంతానం ఈ రకంగా అయిందని తన మనస్సులో ఆలోచన వచ్చి నారదుని మత్స్యలోకంలో జనించాలని శపించాడు. ఇదంతా నారద మహర్షి వల్ల ఎంతోమంది సంతానం నిర్వీర్యమైందని, అందువల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసి వచ్చింది. వేద చరిత్రలో మనం గమనించి వలసింది ఏమిటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధరులు, మహర్షులు రాజేలాగుంటే మనకేం, దేశమైపోతే మనకేమిటి అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి తపశ్శక్తితో దారపోసి విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు బ్రాహ్మణ శబ్దానికి అర్హులైన వారు ఇలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది, అంతే కదా.
ఆ తపశ్శక్తి సంపన్నమైనటువంటి మంత్రశక్తి కలిగినటువంటి ఈ బ్రాహ్మణోత్తములు తన మంత్రశక్తి వల్ల లోక సుభిక్షత కోసం, లోక శాంతి కోసం మనం చేసే తపస్సు అంతా ఈ ప్రజల యొక్క శాంతిని మనం కోరుకుని చేసినట్లయితే తప్పక మంచి మార్పు వస్తుందని మనకి పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మారు దక్ష ప్రజాపతి ఆసిక్ని అనేటువంటి భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో ఇద్దరిని అంగిరామ మహర్షికి, 2 కన్యల్ని కృషాశ్వునికి, 10 మంది ధర్మునికి, 14 కశ్యపునికి, 20 మండుగురిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ, ఏమని చెప్పను. ఆ తర్వాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుదా అనే 4 కన్యలు అరిష్టనేమికి ఇచ్చి వివాహం గావించారు. ధర్ముని యొక్క పత్ని విశ్వద్వార విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసులు ఆవిర్భవించారు. ఓ శంకరదేవ, భానుడికి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంభ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నుల్లో చివరిదైన ఆమె సంకల్ప అనేటువంటి ఆమె ద్వారా సర్వాత్మకుడైనటువంటి సంకల్పుడు ఒక రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకుల్ని ఉద్భవించారు. భగవంతుడైనటువంటి కాలపురుషుడు ధ్రువపుత్రుడిగా అవతారం చేసి వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్ల మనిషి వర్చస్వి కాగలిగాడు. ఇక ధరుడు పసుపుకు కుసుమనోహరి అయినటువంటి దేవకన్యల ద్వారా ద్రుహిణ, హుత, హవ్యవాహ, శిశిర, ప్రాణరమణ నామకులు అనేటువంటి పుత్రులు కలిగారు. ఇక అనిలపత్ని అనేటువంటి పేరు శివ, వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి అనేటువంటి పేర్లు కలిగేటువంటి వారు జన్మించారు. అనల అంటే అగ్ని, పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించి కుమారస్వామిగా కృతికా నక్షత్రంలో కృత్తి అనేటువంటి కలచే పరిపాలింపబడి కార్తికేయుడిగా పేరుగాంచాడు కుమారస్వామి. ఈయన తర్వాత శాఖ, విశాఖ, నైగమేయులు అసలుకి అనలునికి కలిగారు. ఇక దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు, విఖ్యాత దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ, ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమంతులైనటువంటి కుమారులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుద్ధుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహాతపస్వి అయినటువంటి విశ్వరూప మహర్షి. రుద్రనందులైనటువంటి హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి అనేటువంటి పేర్లు కలిగిన ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులైనటువంటి 3 లోకాలకు అధిపతులయ్యారు. ఇక కశ్యప పత్ని అదితి, పుత్రులు విష్ణుచక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, విశ్వావసు, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులు అనేటువంటి 12 ఆదిత్యులుగా వెలిగి లోకాలని వెలిగిస్తున్నారు. ఇక రోహిణి మున్నకు 27 నక్షత్రాలు కలిగినటువంటి దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితి కడుపున హిరణ్యాక, హిరణ్యకశిపుడు, సింహిక అనేటువంటి కూతుర్లు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తి అనేటువంటి ఆయనతో జరిగింది. ఇక హిరణ్యకశిపునకు అనుహ్రాద, ప్రోద, ప్రహ్లాద, సంప్రద అనేటువంటి పేర్లు కలిగిన పుత్రులు జన్మించారు. హ్లాదులు ప్రసిద్ధిగా చెందారు. ముఖ్యంగా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనేటువంటి ఆయుష్మాన్, శిబి, వాస్కులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడుగా విరోచని, అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు బాణుడు. ఇక హిరణ్యాక్ష పుత్రుడైనటువంటి ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులయ్యారు. ఇక ధనువు తనయులైనటువంటి ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంభర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులుగా పేరుగాంచారు. ఇక స్వర్భానునికి కన్య సుప్రభ, వృషపర్వుడికి కూతురి శర్మిష్ట, అతనికి కింక, ఉపదానవి, హయశిర అనేటువంటి 2 శ్రేష్ఠ కన్యలు కలిగారు. ఇక పులోమ, కాలక, వైశ్వానర కన్యలు ఈ పరమ సౌభాగ్యశాలిని వివాహం చేసుకుని మరీచి పుత్రుడైనటువంటి కశ్యపుడితో జరిగింది. వారికి 20,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు.
మరీచి పుత్రుడైనటువంటి కశ్యపుడితో వివాహం చేయగా వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు జన్మించడం జరిగింది. ఇక కశ్యపుడు వీరిలో పౌలోములని కాలకంజులనిగా వ్యవహారం చేశాడు. విప్రచిత్తి సింహిలకు వ్యంశ, శల్య, బలవాసు, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, కస్రుమాసు, అంజర, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుడి వంశంలో నివాత కవచ నామధారులైనటువంటి దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు శుకి, శేని, భాసి, సుగ్రీవ, శుచి, గృద్రిక. వీరు క్రమంగా 1 చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు, 2 సేనాలు, 3 భాసాలు, 4 అశ్వాలు, ఒంటెలు, 5 నీటి పక్షులు, 6 గ్రద్దలుగా పుట్టి వీటిని తామ్రవంశంగా అనేటువంటి పేరుతో వీటిని పిలవటం స్టార్ట్ చేశారు. క్రమతలో తేడా సుగ్రీవునికి గుర్రాలు, గృద్రికకు గ్రద్దలుగా పుట్టారు. విరతా గర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. ఇక సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నులైనటువంటి సర్పాలు సహస్ర సంఖ్యాకుల్లో జన్మించగా కద్రువకు నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖుడు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వరథుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనుంజయుడు. ఇక క్రోధాదేవికి మహాబలవంతులైనటువంటి పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబం నుంచి కుటుంబం జన్మించారు. ఇక ఖగ అనేటువంటి నామంతో యక్షరాక్షస గణాలందరూ కూడా, ముని అనేటువంటి నామంతో ఆటపాటలతో అలరించే అచ్చరులు, అరిష్టకు పరమసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుద్గణ దేవతలు రాక్షసమాత అయినటువంటి దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్ర 7 ఒకే గణంగా పుట్టారు. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరో గణంగా పుట్టారు. ఇక ఋతజితు, సత్వజితు, సుషేణ, సేనజితు, అతిమిత్ర, అమిత్ర, ధూరమిత్ర, నామక ఈ మరుత్తులది ఇంకొక గణంగా వీరు ఉద్భవించారు. ఋత, ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్యోధ, దుర్మోద నామధారులది 4వ మరుద్గణంగా జన్మించారు. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మీతాశన, ఏతేన, ప్రసదృశ, సురత అనేటువంటి పేర్లతో మహాతపస్సులు 5వ గణానికి చెంది ఈ యొక్క మరుత్తులుగా జన్మించారు. ఇక హేతుమాసు, ప్రసవ, సురది, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులకు 6వ మరుద్గణగా జన్మించారు. ద్యుతి, వసు, అనాదృశ్య, లాభ, కామ, జయి, విరాటు, ఉద్వేషణ 7వ మరుద్గణంగా జన్మించారు. వీటినన్నింటినీ వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరిచే పూజించబడుతూ ఉంటారు. తరువాత ఇవన్నీ కూడా జన్మించి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క సూర్యాది గ్రహాలందరూ కూడా వీరినే పూజించడం జరుగుతుంది. ఇది గరుడ పురాణంలో నేటి కార్యక్రమం. మరొక పురాణ విశేషం గురించి మరల మనం తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.